కారణము చేత. మరి ఎందుకు మరణించాడు అంటున్నాడు పేతురు భక్తుడు, మన పాపముల కొరకు ఆయన మరణించాడు కదా. మన పాపముల కొరకు, మనందరి పాపములు ఏం చేయబడ్డాయి? ఆయన మీద మోపబడ్డాయి. మనందరి దోషములు అంటున్నాడు కదా యెషయా గ్రంథంలో, మనము గొర్రెల వలె త్రోవ తప్పి తిరిగి తిమి, మనకిష్టం వచ్చినట్లుగా తిరిగి తిమి. మనలో ప్రతివాడు కూడా తమకు నచ్చినట్లుగా ప్రవర్తించాడు. ఇదిగో తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీద మనందరి దోషములనంట ఆయన మీద మోపాడంట. ఇప్పుడు ఆయన ఎవరు? ఏ దోషం లేదు, తప్పు లేదు. కాకపోతే ఒక నిర్దోషి అయిన వాడు, నీతిమంతుడైన వాడు మనుషుల కొరకు చనిపోవడం మంచిది అని లేఖనము చెప్పుచున్న కారణము చేత, నిర్దోషి అయిన వాడు మానవుల కొరకు లేదా పాపుల కొరకు చనిపోతే ఆ నిర్దోషి అయిన మరణము చేత ఏమంటే తెలుసా, దోషులు కూడా నిర్దోషత్వాన్ని పొందేటువంటి ఆ అర్హత